హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వారం మన బిగ్ బాస్ హౌస్లో 12th వీక్ ఎలిమినేషన్ పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయిపోయాడండి. నాకైతే చాలా బాధ వేసింది. ఎందుకంటే పృథ్వీరాజ్ బదులు మన విష్ణుప్రియ కానీ లేదా ముక్కా వినాష్ కానీ లాస్ట్ వీకే ఎలిమినేషన్ చేస్తుంటే బాగుందని అనిపించింది. ఎందుకంటే పృథ్వీరాజ్ గేమ్ చాలా ఎఫెక్ట్ పెట్టాడు. ఫస్ట్ నుంచి బిగ్ బాస్కి చాలా చేశాడు. అలాంటి కంటెస్టెంట్ ఎలిమినేషన్ అయితే నాకైతే చాలా బాధ వేసింది. నిన్నటి ఎపిసోడ్లో కూడా మన రోహిణి గారు చాలా బాగా ఆడారు. పృథ్వీరాజు ఏడ్చాడు. అసలు గౌతమ్ అయితే రోహిణిని ఎత్తుకొని తిరిగాడు. నిన్నటి ఎపిసోడ్ మన బిగ్ బాస్ సీజన్లోనే బెస్ట్ ఎపిసోడ్ అని నాకు అనిపించింది. సో మన పృథ్వీరాజ్ ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిర్ అని నాకు మీరు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి. అలాగే టాప్ 5లో ఎవరు ఉంటారు? నాకు తెలిసి గౌతమ్ ఉంటాడు, నిఖిల్ ఉంటాడు, నబీల్ ఉంటాడు, ప్రేరణ ఉంటుంది. సో ఇంకొక కంటెస్టెంట్ ఎవరు? యష్మిగౌడ ఉంటుందా, లేదంటే మన ముక్కా వినాష్ గారా? టేస్టీ తేజ కూడా పాపం నిన్న తోసేశారు అందరూ ఆటోలో నుంచి. సో ఈ ఎలిమినేషన్ ఎలా అనిపించింది? మీకు టాప్ 5 కంటెస్టెంట్ ఎవరు అనేది నాకు మీరు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి. అసలు పృథ్వీరాజ్ ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిర్ అని నన్ను అడిగితే టోటల్ ఒక అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్తాను. సో అలాంటి కంటెస్టెంట్ వెళ్ళిపోతుంటే నాకైతే చాలా బాధ వేసింది ఫ్రెండ్స్.